పహల్గాం ఘటనకు భారత సైన్యం ప్రతీకార చర్యలను తీవ్రతరం చేసింది. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా గుర్తించబడిన ఉగ్రవాది ఆదిల్ షేక్ నివాసాన్ని సైన్యం ఐఈడీ ఉపయోగించి ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగింది. ఇది ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. సైన్యం తన దాడులను బిజెబెహరా, త్రాల్ ప్రాంతాలకు విస్తరించింది. ఇక్కడ స్థానిక ఉగ్రవాదులు వారి సహచరులను లక్ష్యంగా చేసుకుని కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాక్కున్న స్థావరాలను గుర్తించేందుకు రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా డ్రోన్లు, సర్చ్ డాగ్లతో ఆపరేషన్లు చేపట్టాయి. స్థానిక ఉగ్రవాదుల నివాసాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్లు స్థానికుల్లో మిశ్రమ స్పందనలను రేకెత్తిస్తున్నాయి. కొందరు ఉగ్రవాదంపై కైన చర్యలను సమర్థిస్తుండగా, మరికొందరు తమ గ్రామాల్లో జరుగుతున్న తీవ్రమైన సైనిక కార్యకలాపాల వల్ల భయాందోళనలకు గురవుతున్నారు. సైన్యం స్థానికుల సహకారాన్ని కోరుతూ ఉగ్రవాదులకు సమాచారం అందించే వారిపై కైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం దాడిని భారత్ సరిహద్దు దాటిన ఉగ్రవాదంతో ముడిపెడుతూ పాకిస్తాన్పై ఒత్తిడి పెంచింది. ఈ దాడి తర్వాత ఇండస్ జల ఒప్పందం సస్పెన్షన్, అటారీ వాఘా సరిహద్దు మూసివేత వంటి చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి. సైన్యం యొక్క తాజా ఆపరేషన్లు ఉద్రిక్తతల నడుమ జరుగుతున్నాయి. ఇవి భవిష్యత్తులో మరింత సైనిక చర్యలకు దారితీయవచ్చనే ఆందోళనలను కలిగిస్తున్నాయి.